ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం భీంసారి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీంసారి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గురువులందరూ రావడం జరిగింది. గురువులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది. భీంసారి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు 1993, 1994 ఎస్ఎస్సి బ్యాచ్ వారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మేము చదువు చెప్పిన విద్యార్థులు గొప్ప స్థాయిలో ఉన్నారంటే మాకెంతో ఆనందంగా ఉందని గురువులు చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఉన్నంత స్థాయిలో ఉన్నామంటే గురువుల ఆశీర్వాదంతోనే అని విద్యార్థులు చెప్పడం జరిగింది. 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భీంసారి గ్రామ విద్యార్థులందరూ కూడా తమ ఉపాధ్యాయులను మళ్ళీ ఒకరోజు గుర్తు చేసుకొని మరియు విద్యార్థుల యొక్క మధురాన స్మృతులను గుర్తు తెచ్చుకోవడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి కారణం మీ అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత మన ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన శ్రీధర్ సార్ గారిని వేదికపైకి హృదయపూర్వకంగా చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. బడినే గుడిగా వెలసిన దేవి, బడినే గుడిగా వెలసిన దేవి, వందనమమ వందనం, వందనమమ వందనం. మంచి చదువులే పిల్లల పూజలు, మంచి నడతలే పూల దండలు. మంచి చదువులే పిల్లల పూజలు, మంచి నడతలే పూల దండలు. అమ్మా శారద నీదు దీవెనలు, అమ్మా శారద నీదు దీవెనలు. విద్యా బుద్ధుల వెన్నెల వెలుగులు, విద్యా బుద్ధుల వెన్నెల వెలుగులు. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. అక్షరాలనే మాలను గుచ్చి, అక్షరాలనే మాలను గుచ్చి, అమ్మానే గుడినే అలంకరిస్తాం, అమ్మానే గుడినే అలంకరిస్తాం. ఆదర్శంగా ఆలోచిస్తాం, అదే రీతిగా అర్చన చేస్తాం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. మనతోటి ఎన్నో మధుర జ్ఞాపకాలను ఉంచుకుంటూ మనలో ఈరోజు ఇంత సంతోషాన్ని గడుపుకుంటున్నాం. అయినా కానీ ఏదో కొంత లోటు ఉంది మనలో. మనతో జీవించి మనతో ఎన్నో మధుర జ్ఞాపకాలను ఉంచుకొని వాళ్ళు స్వర్గస్థులైనారు. మన క్లాస్ వాళ్ళు వాళ్ళని ఒకసారి మననం చేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మొదటగా సుదర్శన్ మరియు మన నరేష్, రాజు, అలాగే మన ఉపాధ్యాయులు గంగారెడ్డి సార్ గారు కూడా పరమపదించారు. సో అందరూ కూడా 1 నిమిషము మౌనం పాటించాలని కోరుతున్నాము. సదాశయాలే సదా కోరుకునే సదా. సమావేశమైనటువంటి విద్యార్థులందరూ, ఉపాధ్యాయులు 30 సంవత్సరాలు ఎన్నో జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో
మనకు మొదటగా గుర్తుకొచ్చేటివి మన కష్టాలు. మన సీనియర్ విద్యార్థులు, అన్నయ్యలు, అక్కయ్యలు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పాఠశాలను వదిలి ఆదిలాబాద్కు వెళ్ళేవాళ్ళు. 7వ తరగతి వరకే మనకు పాఠశాల ఉండేది. తర్వాత కృష్ణారెడ్డి సారు మీ అందరికీ సుపరిచితుడే. ఆ సార్ని మనము ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ సార్ ఏంటి ఈ పాఠశాల హై స్కూల్ కావడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడంటే అప్గ్రేడేషన్ అనేది తొందరగా అవుతుంది, కానీ ఆనాటి కాలంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. కృష్ణారెడ్డి సారు మరియు అప్పుడు ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ పాఠశాలను హై స్కూల్లో మార్చాలి, ఖచ్చితంగా విద్యార్థులకు చదువు అందుబాటులోకి తీసుకురావాలని వాళ్ళు మన తల్లిదండ్రులను ఎందరినో ఒప్పించుకొని, అలాగే ఆఫీసర్లు వాళ్ళను కూడా కలిసి ఖచ్చితంగా ఈ పాఠశాల హై స్కూల్ అయ్యే విధంగా కృషి చేసినందుకు వారికి మన పాఠశాల తరఫున అలాగే మన గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఖచ్చితంగా సార్ని మనము ఇక్కడ కూడా ఒక హెడ్ మాస్టర్ లాగానే భావిస్తున్నాం. సార్ సేవలు మనకు మరపురానివి. అలాగే ఆ సార్ గురించి క్రమశిక్షణ, ఉందాతనం, సార్ సింప్లిసిటీ ఇవన్నీ కూడా మనము ఎంతో గమనించి ఉన్నాం. అలాగే మన పాఠశాలకు గణితం బోధించే శంకరయ్య సార్ కూడా ఎంతో 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 గుర్తుపెట్టుకునే వ్యక్తిగా మనకి ఇప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తిగా ఉన్నారు. సార్ క్రమశిక్షణ, సార్ సైకిల్ వస్తే చాలా భయపడి అందరం సిట్రైట్ అయిపోయే వాళ్ళం. సార్ బెల్ సౌండ్ సరిపోతుంది, ఎంతో క్రమశిక్షణ. కానీ అలాంటి ఆ సిగ్నేచరే మనని ఈ ఉన్నత స్థానంలోకి తీసుకువచ్చిందని గాఢంగా నమ్ముతున్నాను నేను. అది లేనిదే ఇప్పటికీ మనము ఆ క్రమశిక్షణ వల్ల ఎంతో కోల్పోయే వాళ్ళం, లేకుంటే సార్ వల్లనే ఇదంతా మనకు ఇక్కడ జరుగుతుంది. అలాగే మరి ఉపాధ్యాయులు కూడా శ్రీధర్ సార్ తెలుసు మీ అందరికీ. మనలో ఇంట్లోని వ్యక్తిలాగానే ఉండిపోతారు సారు. ఎప్పటికీ కూడా మనకు అంటే మనం చిన్నపిల్లలు కాబట్టి ఒక పెద్దనాన్ననో చిన్నాన్నో లేక మామయ్య లాగానో మనకు సుపరిచితుడే. అందరికీ సారు హృదయాలకు అతుకొని ఉంటాడు సార్ ఇప్పటికి కూడా. మిగిలిన ఉపాధ్యాయులు రంగాల సార్ కూడా నాకు కొంచెం అంటే నేను అక్కడ చదవలేదు, కానీ సార్లు చెప్పినట్టు విద్యార్థులు చెప్పినట్టు సార్ ఇలా 2 బ్యాలెన్స్ చేసేవారు. అంటే ఎలాగంటే సారు ఇలా సైన్స్ బోధించేవాడు కాబట్టి మూఢనమ్మకాలను నమ్మకూడదు. సో మనలో చైతన్యం వచ్చి సారు ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. అలాగే మూర్తి సార్ కూడా అందరినీ చాలా ప్రేమగా పిలుస్తుంటారు. సార్ని గమనించిన విషయంలో సారు మనకు ఎవరన్నా కానీ సార్ దగ్గరికి వెళ్ళినంటే చాలా ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తుంటారు. ఆ సార్ యొక్క ఆ లవ్లీనెస్ అనేది ఎప్పటికీ మనలో ఉండిపోతుంది. అలాగే విలాస్ సార్ కూడా నవ్వులు పోయిస్తూ అందరి మన్ననలను పొందుతుంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ సారు పాఠం చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని వాళ్ళకు ఏ విధంగా ప్రేమగా బోధించి నవ్వుతూ ఏది హార్డ్గా ఫీల్ కాకుండా ఫిజిక్స్ లాంటి సబ్జెక్టు సార్ మ్యాథ్స్ కూడా బోధించేవారట. సో ఇవన్నీ కూడా కష్టమైన సబ్జెక్టుని కూడా ఆ సారు ఇష్టంగా చెప్పి పిల్లల్లో ఇష్టం కలిగించే వ్యక్తిగా మారి మన హృదయాల్లో నివసిస్తున్నారు. ఈ విధంగా మన విద్యార్థులు కూడా ఎన్నో మధుర జ్ఞాపకాలు నేను కొంతవరకు కోల్పోవడం జరిగింది. సో ఆ జ్ఞాపకాలు ఎప్పటికి కూడా అంటే 5th వరకు చదువుకొని 6th అట్లా నవోదయ స్కూల్కి వెళ్ళడం వల్ల కొంచెం మిస్ అయినాను. కానీ ఎప్పుడు కూడా కలుస్తున్న కొద్దీ నన్ను ఒక ఫ్రెండ్గానే భావించి చాలా దగ్గర తీసుకున్నారు. నేను అది ఎప్పటికి కూడా మర్చిపోలేను. ఎక్కడికి వెళ్ళినా కానీ మా గ్రామ క్లాస్మేట్స్ అందరికీ కూడా నేను ఎట్టి పరిస్థితిలో మర్చిపోను. వాళ్ళు కూడా నన్ను ఎప్పటికి కూడా ఒక స్నేహితుడు, ఒక క్లాస్మేట్గానే భావించి ఈ సమావేశాన్ని కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. జయ సరస్వతి శారదే మా
सकल विद्यादायिनी सकल शास्त्र विशारदे जय सरस्वती शारदे शारदे। మన ఉపాధ్యాయులు మన ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా వాళ్ళ కష్టాన్ని మన మీద ప్రేమతో చూపించి చాలా మంది మన బ్యాచ్లలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు సార్. మీరు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ కాకుండా కూడా మంచి మంచి ఆస్తి సంపాదించి ఇప్పుడు కోటీశ్వరులుగా మారడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో కూడా ఉన్నత స్థానంలోనే ఉంటున్నారు. ఎవరు కూడా చెడు పేరు తీసుకొచ్చే పరిస్థితులు లేదు సార్. చిన్న ఉద్యోగం చేసినా, చిన్న ఏదైనా పని చేసినా కానీ చాలా క్రమశిక్షణతో మెరుగుతారు సార్. అది మీ కృషి వల్లే మా విద్యార్థులకు మాకు ఎప్పటికి కూడా గుర్తుండిపోయే క్షణాలు సార్. మీరు ఇలాంటి సంస్కారాన్ని మాకు నేర్పినందుకు మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి మా విద్యార్థులందరి తరఫున సార్. పూర్వ విద్యార్థుల 1993-94 సంవత్సరం గౌరవమైనటువంటి ప్రధానోపాధ్యాయ గారు ఇక్కడ వేదిక అందించినటువంటి ఓఎల్ఎన్ మూసిక సార్ గారికి మరియు శ్రీధర్ సార్ గారికి మరియు శంకరయ్య సార్ గారికి మరియు ఆ రంగన్న సార్ గారికి మరియు ఇలా సార్ గారికి మరియు ఈ వేదికను కలిపినటువంటి కూడా నాతోటి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే 94 సంవత్సరాలు పెద్ద చదివి మరి 30 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఇక ఇది అనుకునేది ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని అందరూ పాల్పంచుకుంటూ ఈ వేదిక వచ్చినటువంటి నాకు విద్యార్థులు మరియు పిల్లలకు ఈ మాటలు మనకు వచ్చి ఈ సమ్మేళనానికి హాజరైనందుకు తరఫున అందరికీ ధన్యవాదాలు. ముఖ్య విషయం ఈరోజు ఆనందంగా రోజు, ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత కలుసుకొని నీకు చాలా గొప్ప విధంగా అనిపిస్తుంది. ప్రతిదానికి చదువు అవసరం. చదువు లేని ఎవరికనే లేదు. మాకు చెప్పినటువంటి లెక్కలు కానీ, సైన్స్ కానీ, జీవశాస్త్రం కానీ ఇవన్నింటినీ ఉపయోగించి మేము బంగారు పాటలు వేయడానికి కారణం మా ఉపాధ్యాయులే. మా ఉపాధ్యాయుల పాటలకు మేము ఈ ఉన్నత స్థితికి వచ్చాము. ఒకరోజు మా స్టోరీ చెప్తే అసలు వినడానికి 90 భాషలు ఏ విధంగా అంటే అది చెప్పుకోలేని విధంగా ఉండేది. ఇప్పుడు మా సార్ పాట వలన మేము ఈ రోజు వచ్చినాం. నేను ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఈరోజు కలుసుకోవడం గొప్పగా అనిపిస్తుంది. నాలుగు విద్యార్థులు అందరూ ప్రతి ఒక్క 25 మంది విద్యార్థులు ఎవరి తరఫున వారు ప్రతి ఒక్క స్థాయిలో కొందరు ఉద్యోగం చేస్తున్నారు, కొందరు జాబ్ చేస్తున్నారు, కొందరు బిజినెస్ చేస్తున్నారు. ఆర్థికపరంగా అందరూ ఎదిగి మధ్య స్థాయిలో ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ గ్రామం భీంసరి మండలం మరియు జిల్లా ఆదిలాబాద్. ఈరోజు తేదీ 14/7/2024 తరంగిణి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనానికి విద్యార్థులు నర్సింగ్, మల్లేష్, అడెల్లు, సంతోష్, గణేష్, అశోక్, స్వామి, ఉదయరాజు, చందు, రమేష్, వినోద్, విఠల్, ప్రకాష్, రాములు, లక్ష్మణ్, జి రమేష్, బి నరేందర్, కె సతీష్, సి అవినాష్, జె పవన్ చంద్ర, కె రవీందర్, బి గంగమ్మ, జి కల్పన, బి పద్మ, ఈ సునీత, త్రిశూల మొదలగు వారు హాజరం కావడం జరిగింది. అలాగే మాకు చిన్నప్పుడు బోధించిన ఉపాధ్యాయులైనటువంటి కృష్ణారెడ్డి సార్, శంకరయ్య సార్, మూర్తి సార్, రంగన్న సార్, విలాస్ సార్ మరియు శ్రీధర్ సార్లు వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమంలో పాలు పంచుకొని మాకు ఎంతో తీపి జ్ఞాపకాలను ఇవ్వడం జరిగింది. ఆ జ్ఞాపకాలను మేము మదిలో చిరస్మరణీయంగా ఉంచుకుంటూ ఎల్లకాలం గుర్తుంచుకుంటామని
మరియు అదేవిధంగా మా ఉపాధ్యాయులు మూర్తి సార్ గారికి మరియు అదేవిధంగా మన గురువు శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా మరియు శంకరయ్య సార్ గారికి, మరియు అదేవిధంగా రంగన్న సార్ గారికి, మరియు అదేవిధంగా గులాబ్ సార్ గారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు నాతోటి విద్యార్థులకు మరియు ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఇప్పటికి ఏదైతే ఎక్కువ విషయాలు పోకుండా ప్రతి విజయం మన సంస్థ చెప్పడం జరిగింది. అయితే ఒక 2 విషయాలు సార్, మీరు నేర్పించినటువంటి ప్రతి అక్షరము, మీరు చెప్పినటువంటి ప్రతి మాటలు మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి మమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకురావడం జరిగింది సార్. ఈరోజు ఎవరైతే మా క్లాస్మేట్స్ ఎంత బ్యాచులర్ అందరూ కూడా ఒక మంచి స్థాయిలో మీరు చెప్పిన మంచి నడకలు, మీరు చెప్పిన మంచి అక్షరాలు మంచి స్థాయికి తీసుకోగలిగారు. మంచిగా చెప్పినవి కూడా అందరం చాలా బాగున్నాం సార్. ఎందుకంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు తల్లిదండ్రులు బాగుండాలి, ఆ తర్వాత గురువు బాగుండాలి పుట్టినప్పుడు, ఆ తర్వాత ఒక భార్య బాగుండాలి. అయితే ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి మంచి మంచి ఆలోచనలతో మంచి భవిష్యత్తు మంచి ముందు తీరగలుగుతారు, ఎటువంటి కష్టాలు లేకుండా. కానీ మాకు అన్ని విషయాల్లో తల్లిదండ్రులు బాగా దొరికారు, మరియు గురువులు బాగా దొరికారు, మరియు బాలతరులు బాగా దొరికారు. అందుకే మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా మేము 30 సంవత్సరాలకు తిరిగి పంచుకొని మేమందరము ఇంత గొప్పగా పెరుగుతున్నామంటే మీరు ఇచ్చిన అభ్యర్థ, మీరు ఇచ్చిన ప్రేమనే మా అందరినీ ఉపయోగించడానికి ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మరి ఇంకా విషయాలు పోకుండా ఇద్దరితో ఈ అవకాశం ఇచ్చిన మా అందరూ గౌరవనీయులు మా మాజీ ప్రధాన ఉపాధ్యాయులు కిషారెడ్డి గారు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీధర్ గారు, గణిత ఉపాధ్యాయులు మూర్తి గారు, జీవశాస్త్రాన్ని బోధించే జీవుడు వెంకన్న గారు, తనకు పోయించి తన ప్లేస్లో నేర్చిన మా మిత్రుడు శంకరయ్య గారు, మరియు దాదాపు 30 సంవత్సరాల తర్వాత మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి మీరు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. సంతోష్ గారు మొన్న ఫోన్ చేయడం జరిగింది సార్, ఇక 93, 94 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని అంటే తనకు కండిషన్ చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ఒక టూర్ వేసుకున్నా, ఉజ్జయిని ఓంకారేశ్వర్ వెళ్తున్నా కనుక సార్ ఏమన్నా క్యాన్సల్ చేసుకునే అవకాశం ఉంటే క్యాన్సల్ చేసుకొని రండి అంటే ప్రోగ్రామ్ని రేపటికి పోస్ట్పోన్ చేసుకొని మరి మీ అందరి హృదయాలను ఇక్కడికి ఆకర్షించినాయి కనుక నా ప్రోగ్రామ్ని రేపటికి పోస్ట్పోన్ చేసుకుని కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని పోరాడాలంటే ఉదయిస్తున్న సూర్యునికి చేయడం పెట్టడమే. ఎందుకనంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ ఉన్నారు, దీంట్లో అన్ని అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడతారు కనుక మేము వింటాం, మా గురించి మీరు మాట్లాడాలా, మా గురించి మేమే చెప్పుకుంటే మరి మీకు మిగిలేదు ఏముండదు కనుక ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడకుండా మరి 30 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరికీ ఇష్టమైన ఎవరంటే భాషా పండితులు, తెలుగు పండితులు కానీ హిందీ పండితులు కానీ, ఎందుకంటే వాళ్ళు కథలు చెప్తారు కనుక ఇక అందరికంటే కోపం ఎక్కువ ఎవరి మీద ఉంటుంది, గణిత ఉపాధ్యాయం మేము. నేను గమనించిన నేను క్లాసులో పోయేసరికి అందరూ కోపంతో చూస్తుంది, ఈ శాస్త్రీయ ఎందుకు వచ్చాను రాకుంటే మంచిగా ఉంటుండే, ఇక ఏదో హోంవర్క్ అని అదే ఇదని కొడుతాడు సార్ అని అనుకుంటుండే. ముందే నేను పచ్చిగట్టేస్తుంటే ముందే క్లాసులో పోకట్ట ముందే కోపంతో ఉన్నారా నవ్వుకుంటున్నారా అని కిటికీ చూసిన తర్వాత ఎంటర్ అవుతుంటుంది. కానీ
నా మొత్తం సర్వీస్ లో మరవై పాఠశాల లేదంటే భీమ్ సార్. అక్కడ అనుభవించినంత ఆనందాన్ని మేము ఏ పాఠశాలలో కూడా అనుభవించలేదు. అంటే ప్రకృతి పరంగా కూడా ఆ బాగు దాటిపోవడం, ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళిపోవడం, ఆ పాములు కనిపించడం, తేళ్లు కనిపించడం, కుందేలు కనిపించడం, అప్పుడప్పుడు మాకు శివాలు కూడా ఎదురైతుండే. వాటన్నిటిని దాటుకొని నవ్వుకుంటూ వచ్చేసేసరికి మీరందరూ నవ్వుకుంటా కనిపించేసరికి మా బాధలన్నీ మర్చిపోయి మరి ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టేయచ్చు, తిట్టేయచ్చు, మీరు నాకు ఫాలో అయ్యేం కాదు, మీ ఆస్తి నాకు మర్చిపోయేది లేదు, మాట్లాడని మీరు ఎదగాలని కోపగించడం జరిగింది. మీరు మనసులో ఉంచుకోలేదు. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని పిలిచింది కనుక మేము మనసులో లేదన్నట్టు మర్చిపోయిపోయాం. కొట్టడం తిట్టడం మర్చిపోయి మరి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్న భగవంతుడి ఆయురు ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, మణిమాణిక్యాలు, వైద్యులను ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మౌనంగానే ఎదగమని మొత్త నీకు చెబుతుంది, వదలమని మందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొత్త నీకు చెబుతుంది, పెరిగిన కొద్ది వదలమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే జయం పలుకు వినిపిస్తుంది, ఆటలన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొత్త నీకు చెబుతుంది, పెరిగిన కొద్ది వదలమని. మనం ఎంత పెరిగినా కానీ మన పాత మిత్రులని కానీ, ఎందుకంటే మనం ఏ స్థితి నుండి ఈ స్థితికి వచ్చినామో మనందరికీ తెలుసు. మా స్థితులు అయితే మీ స్థితుల కంటే ఇంకా హీనంగా ఉంది. నాది కానీ రంగన సార్ కానీ, ఇక అది ఎవరైనా దర్శకుడు దొరికితే మా మీద ఒక సినిమా కూడా తీయచ్చు మా పరిస్థితుల మీద. అందుకని ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా మీ పాత మిత్రులని కానీ, మీ వాడకట్టు వాళ్ళని కానీ, మీ ఊరు వాళ్ళని కానీ, ప్రత్యేకంగా మీ అమ్మా నాన్నని కానీ మర్చిపోకూడదని ఈ సభాముఖంగా మీ అందరితో మనవి చేస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామానికి వచ్చే ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి నేర్చుకోవడం ముఖ్యం. ఆ నేర్చుకున్న చదువుని మన జీవితానికి అప్లై చేసుకోవడం, ఉపయోగించుకోవడం ముఖ్యం. మీరు మాట్లాడుతూ, సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఒక మాట అన్నట్టు, మేమందరం కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు, మంచి పేరు తెచ్చుకున్నాం. జీవితంలో అభివృద్ధి వచ్చింది, సమాజానికి రోల్ మోడల్గా మేము ఉన్నామని అన్నాడు. నిజంగా రక్షించదగ్గ విషయం. అది విద్య యొక్క లక్ష్యం, అది విద్య యొక్క లక్ష్యం. ఎందుకంటే చాలా మంది ఒక్కొక్క చదువుతారు, ఐఏఎస్ చదువుతారు, కలెక్టర్లు అవుతారు, ఆర్డీఓలు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కానీ లంచం ఇంజనీర్ పనిచేయరు. అది విద్య యొక్క లక్ష్యానికి విరుద్ధమైంది. ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక క్యారెక్టర్ నిర్మాణం జరగడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి లక్షణం. అంటే ఆ ప్రాథమిక లక్షణమే మీకు మనుషులుగా తయారైంది. కాబట్టి మీరు వీక్షాల్లో చదువుతున్న చదువు, మేము చెప్పిన చదువు, మీరంతా కూడా మిమ్మల్ని సన్మార్గంలో మార్చడానికి, సవ్యదేశంలో మార్చడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు వృత్తిలో చేసాం, మేము ఏవేవో వృత్తులు చేసుకుంటున్నామని చెప్పడం కూడా జరిగింది. చదువు అనేది ఆపదు, దానికి వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు డిగ్రీ ఉన్న వాళ్ళు మేము పీజీ చేసుకోవచ్చు, పీజీ ఉన్న వాళ్ళు పిహెచ్డీ చేసుకోవచ్చు. నిరంతరం జరుగుతుంది. మనం బతుకులో జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తిలో జాయిన్ అవుతాం, కానీ చదువు ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ అనేక కరస్పాండెన్స్ కోర్సులు ఉన్నాయి, ఎక్స్టర్నల్ కోర్సులు ఉన్నాయి, ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. చదువు ఆపాల్సిన అవసరం లేదు. నిరంతరం మన భూమి మీద ఉన్నంత కాలం చదువుతూనే ఉండాలి. అదే మనకు ఒక స్రవంతిలా మన నిత్యం మన యొక్క నడకని నేర్పుతూ ఉంటాం. మనం నడిచే నడకలో అనేక తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. ఈ తప్పులు ఒప్పులు అనుభవం చదువుదాన్ని సవరించబడుతుంది. కాబట్టి చదువు అనేది ఆపవద్దు, మనం పైపెట్టుకు పోతూనే ఉండాలి. ఈ చదువుకున్న చదువు అనేది మన కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుందో
మన గ్రామానికి కూడా అంతే ఉపయోగపడాలి. మీరంతా ఇలా భీమసరి పాఠశాల భీమసరి గ్రామం తెలుసు కాబట్టి మీ పాఠశాలను మీరు బాగు చేసుకోండి. అన్నీ ప్రభుత్వంతో సాధ్యం కాదు, అన్నీ ప్రభుత్వంతో సాధ్యం కాదు. ఎందుకంటే తమిళనాడులో ఒక గ్రామం నుంచి పాస్ అయినటువంటి ముగ్గురు ఐఏఎస్ అయ్యారు, కలెక్టర్లు అయ్యారు. అందులో మన జిల్లాకు వచ్చాడు ఇళ్ళ పని అని ఐటీ ఉపయోగం ఉంది. వాళ్ళు ఏం చేసిందంటే అన్ని రంగాలతో దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలతో ప్రాథమిక పాఠశాలలు కట్టారు. ఎందుకంటే డబ్బు సంపాదిస్తున్నారు, ఆ గ్రామానికి మళ్ళీ వాళ్ళు ఒక బడ్జెట్ తీసుకొచ్చారు. అంటే గ్రామంలో ఎన్ని మందిరాలు పెట్టినా, ఎన్ని మందిరాలు పెట్టినా, ఎన్ని చర్చిలు పెట్టినా దానివల్ల మనకు ఒక కల్చర్, ఒక సంస్కృతి అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక పాఠశాల నిర్మాణం చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకుంటారు, చాలా జ్ఞానాన్ని పొందుతారు, ప్రకృతిని అర్థం చేసుకుంటారు, ప్రశ్నించే మొత్తం శక్తి పెరుగుతుంది, వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు సవరించుకునే అవకాశం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులకు, గ్రామానికి, సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి ఈ దశలో మీరంతా ప్రయత్నిస్తూ సెలవుస్తాం. శ్రీధర్ సార్ గారికి, శంకరయ్య సార్ గారికి, రంగన్ సార్ గారికి, విలాస్ సార్ గారికి, ఆత్మీయ సమ్మేళనానికి చేసిన విద్యార్థులందరికీ కూడా శుభ ఆశీస్సులు. నాకు విలాస్ సార్ చెప్పుకుంటే గుర్తొచ్చింది. ఫస్ట్ నేను కిషారెడ్డి సార్ దగ్గరికి జాయిన్ అవ్వడానికి వచ్చాను. వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ నుంచి రావడం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేప్పటికల్లా అన్ని ముళ్ళు, కుక్కలు, బాగులు అవన్నీ ఇప్పుడు నేను నాకు టీం సార్ కానీ మా ఫ్రెండ్ పట్టుకొచ్చు. నాకు టీం సార్ ఎక్కడ ఉందో తెలియదు. దాంతో మా ఫ్రెండ్ పట్టుకొచ్చి ఏంటంటే నేను తీసుకోబోతాను కదా అని చెప్పి కిషారెడ్డి సార్ దగ్గర తీసుకొచ్చాను. కిషారెడ్డి సార్ కూడా నాకు వచ్చింది తెలంగాణ కాబట్టి ధైర్యం చెప్పి ఏం కాదు ఇక్కడ బాగానే ఉంటుంది ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కష్టం అంటే ఏమిటో అప్పుడు నేను చూశాను. వాల్మీకి రావడం అవన్నీ కూడా గుర్తొచ్చి మీతో చెప్తామని చెప్తున్నాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి మీతో ఎక్కువసేపు నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడే 3 అవుతున్న టైము. ఓకే, థ్యాంక్ యూ. వచ్చారు, కాలాతీతం అవుతుంది, చాలా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ నర్సింగ్ అడ్డలు వీళ్ళు స్వామి రాములు ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నాను చాలా చెప్పాలి విషయాలు. అట్లాగే కల్పన, పద్మ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 30 ఏళ్ళ క్రితము మేము చేసినటువంటి సేవలు ఏం లేదు గుర్తుంచుకొని పిలుస్తాను. నేను చాలా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను ఇక్కడ ప్రోగ్రామ్ మా ఏరియాలో. ఎందుకంటే అది తెలుసు, సింగరేణి ఏరియా దాదాపుగా. మరి నియమ నిబద్ధతకు నాకు కృష్ణారెడ్డి గారి ఆదర్శం. ఆ రోజు మన మండల విద్యార్థులు వచ్చి అక్కడ డబ్బు పొందలేదు, ఉపాధ్యాయులు ఎవరు కూడా స్కూల్కి వెళ్ళరు. సార్ గారికి చెప్తూ ఉంటే ఒకటే మాట్లాడాలి, సార్ మన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మాట డబ్బులు కాల్చకుండా అర్థం చేస్తే తప్పకుండా గుర్తింపుదని నాకు గుర్తొస్తున్నది. మేము ఏమాత్రం ఏమో మండల విజ్ఞానకార్యం ఉన్నప్పుడు ఏమైనా అవినీతి మాట్లాడితే తెలిసేది. పేరు పేరున సంతోష విషయం ఏంటంటే మీరు కుటుంబాలతో రావడం, ఉన్నత స్థాయి ఎదగడం. చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇందాక నాకు ఎక్కడ చేస్తున్నావు అడగాలంటే నర్సింగ్ చేస్తే సార్ నేను కాలేజీలో కాంటాక్ట్ చేస్తుంది, చాలా హ్యాపీ. నర్సింగ్ కూడా చెప్తున్నాడు అంటే జీరో కూడా కాదు, ఆర్థికంగా మైనస్. కళ్ళకు నీళ్ళు వస్తున్నది. అక్కడ గుర్తు చేసుకున్న ఒక రకంగా చెప్పాలంటే ఫీజు లేకుంటే ఫీజు కట్టినటువంటి ఊళ్ళో పిల్లలు చదివించడానికి కృష్ణారెడ్డి గారి 10th క్లాస్ చేసింది. ఆ ఎవరు నేను తిరుగుతూ ఉండేది, ఎప్పుడు పొద్దున్నే బయటకి తిరుగుతూ ఉండేది. సార్ ఎట్లా దాన్ని చేస్తే మనం 10th క్లాస్ చేసిన గుర్తుండిపోతుంది. మీ అభిమానం అనేది మేము మర్చిపోము. నర్సింగ్ రాములు, తర్వాత ఇంకా మిత్రుల పేరు గుర్తులు చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ మీద మట్టే కాబట్టి. ఎందుకంటే చాలా మంది బాగా బిజీ ఉన్నారు, కాలంతో వచ్చారు. ధన్యవాదాలు. కాలాతీతం అవుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా పిలిచి తప్పకుండా ప్రోగ్రామ్ పెట్టారు. థ్యాంక్ యూ సార్. మళ్ళా మీరు నా దగ్గర మతందండం అనేది ఉంటే మీ అందరినీ 6-7 తరగతి పిల్లల్ని వెళ్ళి మళ్ళీ పాఠం చెప్పాలనిపిస్తున్నారు. మీరు చేసే సన్మానం, మీరు చేసేది అంతా చూస్తుంటే నాకు ఎంతో ఉత్సాహం ఉంటుంది.
ఇంత చక్కగా మీరు అందరూ తయారయ్యి ఇంతమంది కార్యక్రమాలు పెడుతున్నారు. అది పేద పెట్టింది కానీ దానికన్నా ఎక్కువ మా మీద ఉన్న ప్రేమ అభిమానాలు మేము చేసిన సేవలు మీరు గుర్తించుకున్నారు. ఇప్పటి వరకు ఆ సేవకే గుర్తించుకుంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నాం, ఒక్కొక్కరు బాబు నాకు 2 సార్లు ఇంటికి రావడం వల్ల ఫస్ట్ సారి ఇంటర్వ్యూ లేదు. ఏ సార్ ఉంది 93 నుంచి 97 వరకు ఈ సార్ ఉంది. నేను ఎంత ఉన్నా అంటే నాకు దిగమల అవుతుంది. అప్పట్లో ఏ సార్ వెళ్తుంది, ఏ చెప్పండి అని పట్టడానికి ఎందుకంటే ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆడంటే అది ఆలోచలేదు. అప్పటి నుంచి ఆలోచిస్తుంది నీ పేరు నువ్వు అచ్చులు చూస్తున్నా నేను లక్ష్మణ అంటే మీతోటి మాకున్న అనుబంధం, మాతోటి మీకున్న అనుబంధం ఎటువంటిదంటే మీ తల్లిదండ్రులకు మీ పిల్లల అర్థంలో ఉంటాయో అంతకన్నా ఎక్కువగా మా సాధనతోటి మీకు మాకు అనుబంధం ఉంది. ఆ అనుబంధం అనేది ఇప్పుడు ఈనాడు అంతా చూడాల్సింది. నేను చదువు చెప్పే రోజులలో నేను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఆఖరి సబ్జెక్టు. కానీ ఆఖరి సబ్జెక్టే మనిషి యొక్క మానవత్వాన్ని నిలుపుతుంది. ఎందుకంటే ఇక్కడ సైన్స్ పుణ్యాలు, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం బయట సబ్జెక్ట్ కారణం ఉంటుంది. ఆ సాంఘిక శాస్త్రం ఎంత చెప్పినా గంటల తరబడి విన్నోతున్నారు. మీరు విన్నోతున్నారు చెప్పకుంటే వినకపోతే ఏం చేస్తుంది? ఒక్కొక్కరిని నిలుపుకొడితే ఎవ్వరు కూడా రాకపోతే ఇప్పుడు అవునా అంటే ఎందుకుంటుంది? అంటే ఒకమే రాకపో నాకన్నా ఎక్కువ రాదు అనుకుంటారు. ప్రశాంతం విశ్వపితాము అంతకన్నా ఎక్కువ మా కృష్ణుడి సారు. ఇక ఎక్కడే సార్లు నాకు ఎక్కువ సంబంధం చెప్పింటే కానీ ఇంకా ఎక్కడి మనసు అంటే మాకు అక్కడ సార్ ఇక ఆ కన్నా మాట్లాడాలంటే అది భగవంతుని చూసు అనుకుంటా పాటలు ఇప్పటికీ ఇదే ఎందుకు చెప్తున్నా అంటే మన కాలంలో మనం చేసిన సాధన చేస్తే చెప్తున్నా. ఇప్పుడు మీరు చేసిన చెప్తారు క్రమశిక్షణ కావాలా. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మీరు సమాజంలో ఎట్లా మనుషులాగా బ్రతకాలా. నేను ఎక్కువ పాఠాలు చెప్తుంటే విషయాన్ని తగ్గించి విషయాన్ని చెప్తుంది పూర్తిగా ఎట్లా చెప్పాలంతా చెప్పా. అంతకన్నా ఎక్కువగా మనుషులాగా మానవత్వంలో కలిసే విధానాలు నేను ఎన్నో చెప్తుంది. బహుశా మీకు అసలు వచ్చిందో లేదో 13 సంవత్సరాలు అన్నీ చెప్తుంది. అలవాటు ఉండే పిల్లలు అవి లేకుంటే మన దగ్గర పిల్లలు మన కాలంలో చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు సాధనని గౌరవిస్తుంది. మీరు మంచిగా గౌరవిస్తుంది. ఎవరు ఏనాడు తక్కువ పనులు చేయాలి. అందుకే ఇంతమంది చదువు చదివి నేను చదువు చెప్పినప్పుడు అసలు ఇంట్రొడ్యూసరే మా నగర్ సైడ్ ఉన్నాడుగా. ఒక నగర్ సైడ్ గుర్తా? నగర్ సైడ్ వాళ్ళు నర్సింగ్ నగర్ సైడ్ సరే నగరం సైడ్ ఎప్పుడు పెట్టిన పేరంటే గుట్ట మీద చిన్న దుకాణం పెట్టుకున్నాడు. దాంతో పైకి రావాలా, నువ్వు నగర్ సైడ్ కావాలా అంటే మరి ఆయన అమ్మబడ్డాడు. ఆయన అదృష్టం బాగున్నది. ఆ రోడ్లకే వెళ్ళిపోయినప్పుడు నగర్ సైడ్ తయారైంది. ఇంకా దీనికి కార్యక్రమానికి ఎవరు అసలు లేదు. అందరూ బాధ్యులే, అందరూ చేస్తున్నారు. కానీ దానికి ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఉన్నట్టు దీనికి ఒక కార్యక్రమానికి ఒకటి ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఎవరో నాకు తెలియదు. అంతేనా? సారీ చెప్పకపోతే నా సంతోషాన్ని కాదు. సరే, ఇంత అనుబంధాన్ని పెంచుకున్నాం. మనం పాఠాలు చెప్పినాం, సాంఘిక శాస్త్రంలో పాఠాలు చెప్పినాం. విద్యార్థులకు సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులను మరియు
విద్యార్థులు ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందన. ముఖ్యంగా ఈసారి పాఠశాలకు రావడం అనేది ఆ రోజులలో చాలా కష్టమైనటువంటి. నేను 1986 మార్చిలో వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ గ్రామము, ఇక్కడ పాఠాలు చెప్పనియరు, ఏదో రాజకీయాలు చేస్తారని చెప్పి బాగా అందిస్తారు. అయితే అన్నీ సాధారణంగా ఆ రాజకీయాలన్నీ గ్రామాలను తట్టుకునే పద్ధతి అందరికీ నేర్పి గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం జరుపుతున్నామంటే ముఖ్యంగా గ్రామస్తుల యొక్క సహకారం. 8th, 9th చేయడానికి గ్రామస్తులు సహకరించారు. ఆ రోజులలో ఆడ విద్యార్థులు 7వ తరగతి వరకు చదివి మాకు దాడడానికి వీలు లేకుండా చదువు మానేసేవాళ్ళు, డ్రాప్ అవుట్స్ అయ్యేవాళ్ళు. అయితే అప్పుడు ఆలోచన చేసి గ్రామ సభ ఏర్పాటు చేసి 8th, 9th, 10th క్లాస్ చేయడానికి డబ్బు కట్టే అవసరం ఉండేది. అయితే సార్ మీరు అనుకున్నారు ఈ చందాలు కావచ్చు, మా విజయంలో డబ్బు కూడబెట్టడానికి వీలేదు, మీరు మానుకోండి అని అన్నారు. అయితే సాధిద్దామని అన్నటువంటి ఒక తపనతో మేము గ్రామాలను తిరిగి 45,000 ఆ రోజులలో జమ చేసి ముఖ్యంగా ఆ రోజులలో సౌకర్యాలు లేవు, బ్రిడ్జ్ లేదు. వీళ్ళందరూ కూడా నేను వెళ్ళేటప్పుడు వచ్చినాను. ఆ రోజుల్లో శంకరయ్య గారు మరియు శ్రీధర్ సార్ వేరే సార్ ఉండేవారు. అయితే సంతోష్ కుమార్, చంద్రశేఖర్ అమెరికాలో ఉన్న సైంటిస్ట్. అంటే వీళ్ళు నవోదయాన్ని సెలెక్ట్ అయ్యి, అంటే అప్పటి ఉపాధ్యాయులకు సెలవు అనేదే లేదు, స్కూల్ అయిన తర్వాత కూడా బోధించేవారు. కావున నేను ఒకటే విద్యార్థులకు మీరందరూ కూడా ఇప్పుడు అందరూ అయిపోవచ్చు, హై స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా మీ పిల్లలకు చదువు గురించి నేర్పండి, చదువు నేర్పండి. డబ్బు సంపాదిస్తే గతమవుతారు. అందుకే పిల్లలకు చెప్పాలా, చదువు నేర్పించి వాళ్ళని హై స్థాయి తీసుకోవడానికి మీరందరూ చేయాలని చెప్పి భయం లేనందుకు మీ గ్రామాభివృద్ధికి సహకరించిన విద్యార్థులకు గ్రామస్తులందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ మీ పిల్లల్ని మీరు మీ వృత్తిలో బాగుండాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులకు మరియు కుటుంబ సమేతమైనటువంటి అందరికీ పిల్లలకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ అందరికి ధన్యవాదాలు. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి జిల్లా పరిషత్ పాఠశాల భీంసరి గ్రామము 1993-94 బ్యాచ్ వాళ్ళమందరం ఈరోజు ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాము జరుపుకున్నాము. చాలా చాలా బాగుంది. అందరినీ ఆత్మీయంగా ఇలా కలుసుకోవడము, అందరి మధుర స్మృతులు గుర్తు చేసుకోవడము, ప్రతి ఒక్కరూ జీవితము చదివిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం అనేది మాకు ఇంకా సంతోషకరమైన విషయం. అందరూ మూర్తి సారు, శ్రీధర్ సారు, అందరూ సారు రావడం కూడా ఇంకా సంతోషము. మా దోస్తులకు అందరికీ మా నమస్కారాలు. ప్రతి ఒక్కరికి ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.